హలో గాయ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కావ్య. ఈ వీడియోలో కేదార్కంద ట్రెక్కింగ్ డే 2 అండ్ డే 3 గురించి చెప్తాం. లాస్ట్ వీడియో మీరు చూడకపోతే పార్ట్ 1 అది మీరు వెళ్ళి చూడండి. డే 1 మనం సంక్రీ నుండి ఫస్ట్ జుడాకా తలాబ్ వెళ్తాం. డే 1లో ఈవినింగ్ జుడాకా తలాబ్లో స్టే ఉంటుంది. స్టే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే బేస్ క్యాంప్ వెళ్తాము. సో ఈ వీడియోలో మొత్తం బేస్ క్యాంప్ నుండి సమ్మిట్ వరకు డే 2 అండ్ డే 3 మొత్తం ఎలా ఉంది అవన్నీ డీటెయిల్స్ చెప్తాం. ఇది డే 1 అండి. ఎర్లీ మార్నింగ్ జుడాకా తలాబ్ దగ్గర మంచిగా ఎండలో కూర్చొని అట్లా చిల్ అవుతున్నాం. జుడాకా తలాబ్ దగ్గర టెంపరేచర్ అయితే ఆల్మోస్ట్ 1 to 2 degrees ఉండే. ఫుల్ చలి ఉండే. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే మంచిగా సన్ కింద కూర్చొని అట్లా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఆ రోజు డే 2 మేము స్టార్ట్ అయిపోయినాము జుడాకా తలాబ్ నుండి. ఇది జుడాకా తలాబ్ చూస్తున్నారు కదా, మొత్తం ఐస్ అయిపోయింది వాటర్ అంతా ఆ టెంపరేచర్ కి. ఈ లేక్ కి చాలా స్టోరీస్ ఉన్నాయి. అక్కడ లోకల్స్ ఏం చెప్తారంటే శివుడు ఇక్కడ వచ్చి మెడిటేషన్ చేసినప్పుడు శివుడిది ఒక హెయిర్ పడి దానితో ఫామ్ అయిన లేక్ అంట ఇది. అవి స్టోరీసో లేక నిజాలో మనకైతే తెలీదు. అక్కడ వాళ్ళైతే కొంతమంది అలా చెప్తారు, కానీ కొంతమంది ఏమంటారు అంటే కింద చాలా లేక్స్ కనెక్టెడ్ గా ఉంటాయంట, అందుకని దీన్ని జుడా అంటారంట. జుడా అంటే హిందీలో కనెక్టెడ్ అని, సో అందుకని ఆ పేరు వచ్చిందని కొంతమంది చెప్తారు. జుడాకా తలాబ్ నుండి ఇప్పుడు మనం నెక్స్ట్ బేస్ క్యాంప్కి వెళ్తాము. అది చాలా తక్కువ డిస్టెన్సే ఉంటుంది. బేస్ క్యాంప్లో కొంచెం రెస్ట్ తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తారు వాళ్ళు ఈవినింగ్కి. ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:30 వరకు సమ్మిట్కి స్టార్ట్ అయిపోతాము. హెడ్ ల్యాంప్స్ అండ్ స్పైక్స్ ఇస్తారు ఐస్లో ట్రెక్కింగ్ చేసినప్పుడు స్కిడ్ అవ్వకుండా ఉండడానికి. ఇంక ఇక్కడ మేము జుడాకా తలాబ్ నుండి బేస్ క్యాంప్కి వెళ్ళే రూట్లో ఇదంతా వ్యూ అయితే అసలు సూపర్ ఉంది. మాకు చాలా టైం ఉంది బికాజ్ డిస్టెన్స్ చాలా తక్కువే కాబట్టి. సో వ్యూని అట్లా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగుతూ వీడియోస్ అట్లా తీసుకుంటూ మెల్లగా వెళ్ళిపోయినాం బేస్ క్యాంప్కి. కోట్గావ్ నుండి జుడాకా తలాబ్ ఆల్మోస్ట్ 9,500 feet. మొత్తం కేదార్కంద పీకే 12,500. సో ఫస్ట్ డేనే ఫుల్ ట్రెక్ చేసి అలసిపోతాము. నైట్ మొత్తం కాలు నొప్పులతో అస్సలు నెక్స్ట్ డే వాకింగ్ చేయడానికే రాలేదు. ఇంక ఇది తక్కువ డిస్టెన్సే కాబట్టి అట్లా వెళ్ళిపోయినాము. ఇంకా లంచ్ చేసేసుకున్నాం అక్కడ. లంచ్ చేసి బయట కూర్చున్నాం కొంచెం సేపు, ఎందుకంటే ఆ రోజు సమ్మిట్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా మన ముందు బ్యాచ్ వాళ్ళు సమ్మిట్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు రిటర్న్ అవ్వాలి. ఆ రోజు ఇక్కడే బేస్ క్యాంప్ దగ్గరే వాళ్ళు లగేజ్ అన్ని పెట్టుకొని సమ్మిట్కి వెళ్తారు. సో వాళ్ళు వచ్చి అవన్నీ వెకేట్ చేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వెళ్తారు. అప్పటి వరకు మనకి టెన్స్ ఉండవు. సో వాళ్ళు వెకేట్ చేసిన తర్వాత మనకి టెన్స్ అలొకేట్ చేస్తారు. సో ఆ రోజు ఈవినింగ్ మనకి సమ్మిట్కి వెళ్ళడానికి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్పి స్పైక్స్, హెడ్ ల్యాంప్స్ లేని వాళ్ళకి హెడ్ ల్యాంప్స్ అవన్నీ ఇస్తారు. బికాస్ స్పైక్స్ ఆర్ మస్ట్, ఎందుకంటే మనము సమ్మిట్కి వెళ్ళేటప్పుడు చాలా ఐస్ ఉంటుంది, ఐస్లో ట్రెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ 2:30కి స్టార్ట్ అవుతాం కాబట్టి హెడ్ ల్యాంప్స్ కూడా కంపల్సరీ కావాలి, అయితే ఏం కనిపించదు. ఇది నెక్స్ట్ డే అనమాట, థర్డ్ డే సమ్మిట్కి వెళ్ళే రోజు. చూడండి, మేము ఆ రోజు 2:30కి స్టార్ట్ అయిపోయాం. 2:30కి సమ్ బ్రేక్ఫాస్ట్ కైండ్ ఒక లిక్విడ్ ఇస్తారు. అండ్ వాటర్ బాటిల్ అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే మస్ట్ క్యారీ చేయాలి. మీకున్న లగేజ్ బ్యాగ్ మొత్తం టెన్స్లో పెట్టేసి ఓన్లీ చిన్న బ్యాక్ ప్యాక్ తీసుకొని దానిలో వాటర్ బాటిల్ అండ్ సమ్ స్నాక్స్ తీసుకొని సమ్మిట్కి వెళ్ళండి. ఎందుకంటే వెళ్ళే రూట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ రూట్. మనం 2 days ఎంత ట్రెక్ చేసినామో అదంతా ఒక ఎత్తు, సమ్మిట్ ఒక్కటి ఒక ఎత్తు. ఎర్లీ మార్నింగ్ 2:30కి ఎందుకు స్టార్ట్ అవుతాం అంటే మనం సన్ రైజ్ వరకు అక్కడికి రీచ్ అయిపోవాలని చెప్పి 2:30కే స్టార్ట్ అయిపోతాం. సో సన్ రైజ్ చూడడానికి వెళ్తారు చాలా మంది, సన్ సెట్ అప్పుడు కూడా వెళ్తారు, ఈవినింగ్ కూడా వెళ్తారు. అంటే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి ఈ సన్సెట్ టైం వరకు సమ్మిట్ రీచ్ అయ్యేలాగా కూడా వెళ్తారు చాలా మంది. మేమైతే సన్ రైజ్కి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ 2:30కి స్టార్ట్ అయ్యి. మా బ్యాచ్ వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ సన్ రైజ్ టైంకి రీచ్ అయిపోయారు సమ్మిట్కి. నేను మా హస్బెండ్ మాత్రం రీచ్ అవ్వలేకపోయాము. అస్సలు చాలా డిఫికల్ట్ ఉండే మా ఇద్దరికి. అంటే మేము చేసిన మిస్టేక్ ఒకటి ఉండే, ఏంటి అంటే మేము అసెండింగ్ అంటే ఎక్కే రూట్ అండ్ డిసెండింగ్ రూట్, దిగే రూట్ రెండు ఒకటే అనుకొని ఒక హిల్ నుండి సన్ రైజ్ మంచిగా కనిపిస్తుండే. ఇంకా ఎందుకులే సమ్మిట్కి వెళ్ళడము, అక్కడ నుండి మంచిగా కనిపిస్తుంది కదా సన్ రైజ్ అని చెప్పి అక్కడ ఫొటోస్ వీడియోస్ దిగుకుంటా కూర్చున్నాము.
కానీ మాకు తర్వాత అర్థమైంది ఏంటంటే పైన సమ్మిట్లో జనాలంతా మెల్లగా తగ్గుతూ వస్తుండే. అప్పుడు అర్థమైంది డిసెండింగ్ రూట్ ఇది కాదు, వేరే రూట్ ఉందని చెప్పి ఇంకా అప్పుడప్పుడు తొందరగా పైకి వెళ్ళిపోయినాము సమ్మిట్కి. మేము వెళ్ళేసరికి మా బ్యాచ్ అంతా కిందికి దిగిపోయినారు. వాళ్ళు ఫుల్ అక్కడ టెన్షన్ పడుతూ ఉండే మేము మిస్సింగ్ అని చెప్పి. మా వాళ్ళు చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయినారు. ఎందుకంటే మా బ్యాచ్ అంతా ఏం డిసైడ్ అయినామంటే, ఆ రోజు మేము జుడాక తాలాబ్‌లో స్టే చేయకుండా ఆ రోజే సంక్రీకి వెళ్ళిపోదాం అనుకున్నాము. బికాజ్ నెక్స్ట్ డే వేరే ప్లాన్స్ ఉండే. సో బ్యాచ్ అంతా డిసైడ్ అయిపోయి ఈ ప్లాన్ వేసుకున్నాము. ఇంకా సంక్రీకి వెళ్ళాలంటే ఫాస్ట్‌గా స్టార్ట్ అయిపోవాలి. బికాజ్ లేట్ చేస్తే ఈవినింగ్‌కి మనకేం కనిపివ్వదు. సో అందుకని చెప్పి వాళ్ళంతా 9 వరకి సమ్మిట్‌లో స్టే చేసి కొంచెం వీడియోస్, ఫోటోస్ అలా దిగి వాళ్ళు స్టార్ట్ అయిపోయినారు. కానీ మేము రీచ్ అవ్వడమే 9కి రీచ్ అయ్యాం సమ్మిట్‌కి. సో ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండే మా కోసం బేస్ క్యాంప్ దగ్గర. ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయిన తర్వాత మేము వెళ్ళాం బేస్ క్యాంప్‌కి. సక్సెస్‌ఫుల్‌గా సమ్మిట్ అయితే రీచ్ అయ్యాము ఇద్దరము. వ్యూ అయితే అసలు చాలా బాగుండే. సన్‌రైజ్ టైంకి మేము సమ్మిట్‌లో ఉండలేకపోయాము. బట్ మేము ఉన్న ప్లేస్ దగ్గర నుండి కూడా సన్‌రైజ్ బాగుండే. సో అట్లా మంచిగా వ్యూని ఎంజాయ్ చేసి ఫైనల్‌గా సమ్మిట్‌కి రీచ్ అయిపోయాము. ఇది ఆన్ టాప్ ఆఫ్ ద హిల్, అంటే 12,500 ఫీట్స్ అబోవ్ సీ లెవెల్. వాహ్! వ్యూ చూడండి సూపర్ ఉంది కదా. సమ్మిట్‌కి వెళ్ళేటప్పుడు మాత్రం అసలు ఎక్కువ లగేజ్ క్యారీ చేయొద్దు. వాటర్ బాటిల్ అయితే మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాలి. బికాజ్ మనం అర్లీ మార్నింగే స్టార్ట్ అవుతాం కదా. మనకి డీహైడ్రేషన్ అయ్యి హెడేక్స్, వామిటింగ్ సెన్సేషన్ అవన్నీ ఉంటాయి. నాకైతే చాలా ఉన్నింది డిసెండ్ అయ్యేటప్పుడు. మాకు ఆ రోజు ఏమనిపించిందంటే లైఫ్‌లో ఎక్కడికన్నా ట్రెక్కింగ్‌కి మాత్రం వెళ్ళొద్దు అనిపించింది. బికాజ్ ఎవ్వరు లేరు, మేమిద్దరమే. అండ్ చాలా సర్వైవల్ ప్లాన్స్ కూడా వేసుకున్నాము. మా చుట్టూ కూడా ఎవ్వరు లేరు, అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినారు, మేమిద్దరమే ఉండే. మనం ఇంకా బై మిస్టేక్ కింద పడ్డా ఎవరు దేకేటోళ్ళు లేరు అనిపించింది. ఇట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రెక్. ఏదైతే ఏంది ఫైనల్గా సమ్మిట్కి రీచ్ అయిపోయాము. సమ్మిట్కి రీచ్ అయిన తర్వాత అసలు అదంతా మర్చిపోయినాము. ఎంత బాగుంది, ఆన్ టాప్ ఆఫ్ ద హిల్, పక్కన మొత్తం మంచు కొండలు అండ్ పైన ఒక టెంపుల్. కానీ పైకి రీచ్ అయిన తర్వాత అనిపించింది లైఫ్లో ఒక్కసారైనా ట్రెక్కింగ్కి వెళ్ళాలని చెప్పి. అది నాకు మా హస్బెండ్కి ఫస్ట్ ట్రెక్కింగ్. చాలా బాగుండే, డిఫికల్ట్ ఉండే, కానీ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో. ఇలాంటి వ్యూ మనకి ఎక్కడికి వెళ్ళినా దొరకదు. చూడండి అసలు ఎంత బాగుందో. అట్లా వ్యూని ఎంజాయ్ చేస్తూ మా బ్యాచ్ వాళ్ళు ఆల్రెడీ వేరే బ్యాచ్ వాళ్ళకి చెప్పెళ్ళారు మా ఇద్దరి గురించి. సో ఇంకా వాళ్ళతో పాటు మేము డిసెండింగ్కి స్టార్ట్ అయిపోయాము. డిసెండింగ్ మొత్తం స్నోలోనే, అట్లా మంచిగా స్నోలో ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ అయిపోయాము నేను, మా హస్బెండ్. సమ్మిట్కి వెళ్ళే రూట్లో ఎక్కువ షాప్స్ ఏమి ఉండవు. సో వాటర్ బాటిల్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. బికాస్ వాళ్ళు కింద నుండి అంత పైకి తీసుకెళ్తారు కదా, అందుకని చాలా కాస్ట్లీ ఉంటాయి. సో మీతో పాటు వాటర్ బాటిల్స్ అండ్ సమ్ స్నాక్స్ క్యారీ చేయాలి. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ స్నో లేదు. సో అందుకని మేము టెంపరేచర్ కూడా డిసెంబర్లో జనరల్గా చాలా ఎక్కువ ఉంటుంది, కానీ మేము వెళ్ళినప్పుడు అంత ఎక్కువ లేదు. సో మాకు 2 లేయర్స్ అండ్ పైన ఒక జాకెట్ సరిపోయింది. జనరల్గా అయితే డిసెంబర్ ఎండింగ్లో అలా కంపల్సరీ 3 లేయర్స్ అండ్ 1 జాకెట్ ఈజ్ మస్ట్. ఎందుకంటే స్నోఫాల్ ఉంటుందంట, కానీ మేము వెళ్ళే టైంకి లేదు. సో మాకు 2 లేయర్స్ సరిపోయింది. సో ఆల్రెడీ మా బ్యాచ్ వాళ్ళంతా మా కోసం బేస్ క్యాంప్ దగ్గర వెయిట్ చేస్తారు. మేము వెళ్ళేసరికి మొత్తం అంతా రెడీ అయిపోయి ఉన్నారు. మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లంచ్ చేసేసుకొని ఇంకా సంక్రీకి స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చిన రూట్ కాకుండా ఏదో షార్ట్ కట్ ఉందంట సంక్రీకి వెళ్ళడానికి. సో మా గైడింగ్ ఆ రూట్లో తీసుకొని వెళ్ళాడు. ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుండి పీపుల్ వస్తారు కదా, మంచి వాళ్ళతో ఇంటరాక్షన్ స్కిల్స్ పెరుగుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, కొత్త కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేసుకోవచ్చు. మాకైతే మా గ్రూప్లో వాళ్ళందరూ బాగా పరిచయం అయినారు. చాలా మంది రాజస్థాన్ అంటే నార్త్ ఇండియన్సే ఉన్నారు. హిందీ, ఇంగ్లీష్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి, లేకపోతే కష్టం. మనం సపరేట్గా ఉండాల్సి వస్తుంది. ఇది ఇంకా డిసెండింగ్ టు సంక్రీ. వ్యూ చూడండి. ఆ రోజు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయినాము. సో ఈ నైట్ వరకు సంక్రీ రీచ్ అయిపోయినాము. మేము బేస్ క్యాంప్ నుండి డైరెక్ట్ సంక్రీకి ప్లాన్ చేసుకొని వచ్చేసినాం కదా.
గ్రూప్ మొత్తం జుడాక తలాబ్లో స్టే చేయలే, బికాస్ ఫస్ట్ డేనే ఫుల్ చల్లగా ఉండే. ఇంకా ఆ రోజు కూడా మనకు నిద్ర ఉండదు అని చెప్పి మేము డిసైడ్ అయిపోయి అందరం సంగ్రీకి స్టార్ట్ అయిపోయాము. ఇది సంగ్రీకి వెళ్ళే రూట్ లో వ్యూ అయితే చాలా బాగుంది, మధ్యలో మధ్యలో వాటర్ బాడీస్. ఇంకా ఈవినింగ్ టైం కి మేము స్టార్ట్ అయ్యాం కదా, బాగుండే. ఇంకా ఫైనలీ సంక్రీకి అయితే రీచ్ అయిపోయాము. ఇది సంక్రీ. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రీలో రెస్ట్ తీసుకొని ఫైనల్లీ సబ్మిట్ అయిపోయింది, సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేసినారు. బ్యాక్ టు డెహ్రాడూన్. చాలా మంది సంక్రీ నుండి ముసూరికి వెళ్ళారు, బికాస్ ఆ రోజు 31st డిసెంబర్ ఉండే. సో మంచి ప్లాన్ చేసుకుంటే సంక్రీ నుండి డైరెక్ట్ ముసూరికి వెళ్ళి ముస్సూరిలో స్పెండ్ చేసి డెహ్రాడూన్ వెళ్ళొచ్చు. సో మాకు ఆ ప్లాన్ లేకుండా సో మేము డైరెక్ట్ డెహ్రాడూన్ వెళ్ళిపోయి డెహ్రాడూన్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం. మేము లగేజ్ అయితే చాలా క్యారీ చేసినాం, అసలు అంత అక్కర్లేదు. డెహ్రాడూన్లో మాత్రమే యూజ్ చేసినాం బట్టలన్నీ. దిస్ ఈస్ డే 2 అండ్ డే 3 ఆఫ్ కేదార్కాంత ట్రెక్కింగ్. అంతే, బాయ్ బాయ్, టేక్ కేర్. ఆగండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కావాలంటే కామెంట్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్.